నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బాపట్ల జిల్లా కొరసిపాడు మండలం మేదర్మెట్ల గ్రామంలో విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామంలోని ఎస్టీ కాలనీలో 80 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పతుల కాలనీ, ఎస్టీ కాలనీలో 376 మందికి నివాస ధృవపత్రాలను మంత్రి అందించారు. గ్రామంలో 5 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, 180 నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పెన్షన్ను 3,000 నుండి 4,000 వరకు పెంచామని, దివ్యాంగులకు 15,000 రూపాయలు అందిస్తున్నామని ఆయన అన్నారు. దాదాపు 25 లక్షల రూపాయలతో కమిటీ హాల్ శాంక్షన్ చేశారు. వాళ్ళే దగ్గర నుండి కట్టిస్తా ఉన్నారు. మీకు ఏ విధంగా కావాలో, ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కూడా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్టించుకోండి. అదే కాకుండా మన గ్రామానికి వచ్చేసరికి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పుడు దాదాపు ప్రతి బజార్లో కూడా సీసీ రోడ్డు ఉండాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఎక్కడ దొంగతనాలు జరిగినా, ఏదైనా ఇబ్బందులు జరిగినా సీసీ కెమెరాలు ఉంటే పోలీసులకి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు సీసీ కెమెరాలు ఇవ్వడం జరిగింది. అది కూడా దాదాపు 4.5 లక్షల రూపాయలతో ఇచ్చారు. అది కాకుండా ఈ ప్రాంతంలో దాదాపు పాత స్తంభాలు ఉంటే 140 స్తంభాలు మనం మార్చాం. కొత్తగా 40 స్తంభాలు వేసాం, కరెంట్ పోల్స్ వేసాం అన్నమాట. అది కాకుండా ఇంకా ఏదైనా స్తంభాలు ఉన్నా, ఏదైనా ఉన్నా సరే తప్పకుండా చేస్తామని చెప్పాము. అది కాకుండా 3 ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ వచ్చి కరెంటు తోటి ఇబ్బంది పడుతుంటే 3 ట్రాన్స్ఫార్మర్లు మార్చాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కాలనీకి ఇప్పుడు చేసాం. నేను ఎలక్షన్ తిరిగేటప్పుడు మీ అందరూ కూడా పొజిషన్ సర్టిఫికెట్లు కానీ, పట్టాలు కానీ ఇవ్వమని అడిగారు. దాదాపు నేను ఎమ్మెల్యే అవంగనాన్ని ఇమీడియట్ గా మన ఎంఆర్ఓ గారికి చెప్పాము. ఇక్కడ మేము తిరిగేటప్పుడు మా దగ్గర ఇక్కడ ఈ రిక్వెస్ట్ వచ్చింది. ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా పట్టాలు కావాలని అడుగుతున్నారు, పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఎవరైతే వాళ్ళు 15-20 సంవత్సరాల పైనుంచి ఇక్కడ వాళ్ళ ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళకి హక్కు కల్పించాలని చెప్పడం జరిగింది అన్నమాట. దాదాపు 376 మందికి పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా మేలు చేయాలో తప్పకుండా చేస్తాం. ఇందాక నేను వచ్చినప్పుడు కొంతమంది ఇల్లు అడిగారు, ఇల్లు ఇస్తాము. ఇంకా ఏదైనా సమస్య ఉన్నా సరే తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు, పెన్షన్స్ ఉన్నాయి 3,000 నుంచి 4,000 ఒకేసారి పెంచాం. ఇందాక నేను వచ్చినప్పుడు ఒక మనిషి 6 మనిషి కనుకోండి ఎంత వస్తామో పెన్షన్ అంటే 15,000 వస్తుందని చెప్పారు. అంటే పూర్తిగా వికలాంగ తత్వం ఉండి మంచంలో నుంచి లేవలేకపోయి వేరే మనిషి మీద ఆధారపడి ఇబ్బంది పడుతున్న మనుషులకి దాదాపు 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ పెట్టాం అద్దరి టౌన్ లో. అయితే ఇంకా దాదాపు మన గ్రామంలోనే 1,80,00,000 రూపాయల రోడ్లు మేము వచ్చిన 7 నెలల్లో ఇచ్చాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు మన ఊర్లో. ఎలక్షన్ తిరిగేటప్పుడు చాలా మంది డ్రైనేజ్ బాగాలేదు, వాసన వస్తుందని చెప్పారు. ఇప్పుడు కూడా వస్తా చూసి వచ్చాం. 80 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఒకే డ్రైన్ కట్టాలంటే. ఆ డ్రైన్ కట్టమని చెప్పాం అన్నమాట. అదే కాకుండా ఇంకా చాలా రోడ్లు ఉన్నాయని చెప్పారు. ఇంకా డ్రైనేజ్ కావాలన్నారు, మంచిగా సమస్య ఉందని చెప్పారు. వీటన్నిటి కూడా ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా మేము ఏదైతే ఎలక్షన్ అప్పుడు హామీ